గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా పెద్ది. అంటే నా పొగరు. ఈ సినిమా మీద భారీ నుంచి అతి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక చాలా వరకు బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. చాలా బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా మీద ఆల్రెడీ వచ్చినటువంటి 2 పాటలకి చాలా చాలా పెద్ద హిట్ అయ్యి చాలా పెద్ద పాజిటివ్ టాక్ వచ్చింది, పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చినాయి ఆ సినిమాకి సంబంధించి చూస్తే కనుక. ఆ తర్వాత ఫస్ట్ గ్లిమ్స్ అలాగే రామ్ చరణ్ బర్త్డే గ్లిమ్స్ చూస్తే కనుక 2 డిఫరెంట్ గెటప్స్లోనూ డిఫరెంట్ క్యారెక్టరేషన్లోనూ కనిపించబోతున్నట్టు రామ్ చరణ్ ఇలాగా కనిపిస్తుంది. అంటే క్రికెటర్గా కావచ్చు ఫస్ట్ గ్లిమ్స్లో చూస్తే, ఈ సెకండ్ బర్త్డే గ్లిమ్స్లో చూస్తే మాత్రం బల్లయోధుడిగా కనిపించబోతున్నట్టు పాత్ర కనిపించబోతున్నాడు. నిజానికి ఈ 2 పాత్రల్లో ఉన్నటువంటి అతని మేకోవర్ కావచ్చు, అతని బాడీ కావచ్చు, ఫిజిక్ కావచ్చు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. దాంతోపాటు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే జగపతి బాబు ఒక డిఫరెంట్ అద్భుతమైనటువంటి గెటప్తో కనిపించబోతున్న పాత్ర కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్గా కనిపించబోతున్న మాత్రం చాలా స్పష్టంగా తెలుసు. అంటే అఫ్కోర్స్ వాస్తవం మాట్లాడితే మాత్రం ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ అందించిన స్టేట్ తెలుగు సినిమాలు ఏవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు, చాలా ఆకట్టుకోలేదు. బట్ ఈ రికార్డు మాత్రం ఫస్ట్ టైం పెద్దితో మాత్రం ఆ రికార్డుతో అతను బ్రేక్ చేయబోతున్న విధానం మాత్రం చాలా తెలుస్తుందని చెప్పేసి ఆల్రెడీ వచ్చినటువంటి 2 పాటలు కూడా అర్థమవుతుంది. సో ఇన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ మధ్య, ఇన్ని పాజిటివ్ థింగ్స్ మధ్య, ఇన్ని పాజిటివ్ అంశాల మధ్య కూడా ఒక నెగిటివ్ థింగ్ ఏం కనిపిస్తుందంటే, ఈ సినిమా నిజానికి మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. మార్చి 27న రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 30న విడుదలవుతామని చెప్పేసి కూడా పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 30న విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవంటే మాత్రం చాలా వరకు క్లియర్గా కష్టం అనే మాట మాత్రం చాలా మందిలో వినిపిస్తూ ఉంది. ఎందుకు ఏప్రిల్ 30న సినిమా రిలీజ్ అవుతుందా కాదా అనేది మాత్రం పక్కన పెడితే, ఈ సినిమా సంబంధించి ఫస్ట్ హాఫ్ మొత్తం లాక్ చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం బీజిఎం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, అంతా క్లియర్ సెట్ చేసుకొని ఫస్ట్ హాఫ్ లాక్ చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ నడుస్తుంది, సాగుతుంది దానికి సంబంధించి చూస్తే కనుక. కాకపోతే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరైన టైంకి ఇవ్వలేకపోతున్నాడని మాత్రం చాలామంది తెలుసు. ఆ కారణంగా ఈ సినిమా కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదా పోస్ట్ పోన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని మాత్రం కనిపిస్తుంది. దాంతోపాటు ఈ సినిమాకి ఇంకా 7 రోజుల వర్కింగ్ చేయాల్సిన పని ఉంది. ఎందుకంటే 7 రోజుల పాటు షూటింగ్, అంటే 7 రోజుల్లో షూటింగ్తో పాటు ఒక పాట కూడా చిత్రీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పాటకు సంబంధించి మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా పాటగా నటిస్తుందని చెప్పేసి, లేకపోతే పూజా హెగ్డే నటిస్తుందని చెప్పేసి కూడా ఒక రోమరో గ్యాసిప్ అయితే వస్తుంది. మోస్ట్లీ మృణాల్ ఠాకూర్ ఈ పాటలో కనిపించబోతున్న టాక్ అయితే వస్తుంది. అంటే 7 డేస్ నుంచి ఇంకొక ప్యాచ్ వరకు కావచ్చు, ఒక 10 రోజులు పక్కన పెట్టినా, 9 డేస్ పక్కన పెట్టినా కూడా ఒక 10 డేస్ ఇంకా వర్కింగ్ డేస్ మాత్రం కనిపించబోతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 30 అంటే మాత్రం రిలీజ్కి మాత్రం చాలా చాలా దగ్గరగా వచ్చేసినట్టు విషయం కూడా కనిపిస్తుంది. అంటే పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ మీద వచ్చేటువంటి ప్రభావం పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా 10 డేస్ చేయాల్సినటువంటి వర్కింగ్ కావచ్చు. దాని తర్వాత ప్రమోషన్స్ పైన చాలా ఎక్కువ పెద్ద ఫోకస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం 20 రోజుల పాటు ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా స్థాయిలో వచ్చినటువంటి బిగ్గెస్ట్ ఇప్పటివరకు అప్లాజ్ వచ్చినటువంటి సినిమా కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కారణంగా మరొక 20 రోజుల టైం తీసుకునేటువంటి అవసరం ఉంది. కానీ 20 రోజులు ప్రమోషన్స్కి టైం తీసుకుంటారా? నిజానికి పోస్ట్ ప్రొడక్షన్ పట్ల దర్శకుడు కావచ్చు, లేకపోతే మూవీ టీం కావచ్చు, మొత్తం చాలా ఫోకస్గా ఉంటారు, చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో మళ్ళీ ప్రమోషన్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందంటే మాత్రం చాలా వరకు కష్టం అనేది చెప్తూ ఉంటారు. ఆ కారణంగా పెద్ద సినిమా ఏప్రిల్ 30న కూడా విడుదలవడం కష్టమయ్యేటువంటి అవకాశాలు మాత్రం చాలా మందిలో వినిపిస్తున్నాయి. ఇవన్నీ దాటుకొని కూడా ఏప్రిల్ 30న విడుదలవుతుంది మాత్రం చాలా నిజంగా వండరు, రికార్డు మాత్రం కూడా అనుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే పెద్ద సినిమా ఏప్రిల్ 30న పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కారణంగానే మిగతా వచ్చే సినిమాలు, అంటే పెద్దితో పోటీ పెట్టుకొని పెద్దితో పాటు రావాలా, లేదా పెద్దితో పాటుగా పెద్ది పోస్ట్ పోన్ అయితే మా సినిమా వస్తుంది, లేకపోతే పెద్ది పోస్ట్ పోన్ అయితే కనుక నా సినిమా ముందే రిలీజ్ అవుతుంది, లేకపోతే ఇన్ టైంలో వస్తే మాత్రం మా టైంలో మా సినిమా కూడా కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటా అని చెప్పేసి కూడా చాలా సినిమాలు భావిస్తున్నారు. ఈ భావనలో కూడా చాలామంది ఆశించేది ఏంటంటే, మ్యాక్సిమం ఆయా సినిమాలు కూడా ఎగ్జాక్ట్గా తమ రిలీజ్ డేట్లోనే ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే పెద్ది పోస్ట్ పోన్ అవుతుందనేది మాత్రం చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమైనట్టుగా కనిపిస్తుంది. మరి నిజంగా మరి సినిమా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది వేచి చూద్దాం.